హైదరాబాద్లో హైటెక్ సిటీ నుండి బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ వరకు ఈ రోజు ఐటీ కార్డర్స్ బట్ట ట్రాఫిక్ ఎంత ఎక్కువ ఉందో లోపల ఆఫీసుల్లో సైలెన్స్ అంతకంటే ఎక్కువ ఉంది. ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీ షేర్స్ యుద్ధం రాకుండానే, రెసిషన్ రాకుండానే ఎందుకు పడిపోతున్నాయి? అసలు ఇండియన్ ఐటీ ఇండస్ట్రీకి ఎప్పుడు లేని కొత్త భయం ఎందుకు పట్టుకుంది? దీనికి సమాధానం ఒక్కటే, ఆంథ్రోపిక్. ఇప్పటి వరకు మనం ఏఐని చూసి ఇది నా కోడింగ్కి హెల్ప్ చేస్తుంది, నా పని ఈజీ చేస్తుంది అని సంతోషపడ్డాం. కానీ ఆంథ్రోపిక్ రిలీజ్ చేసిన కొత్త అప్డేట్ చూశాక ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకంటే ఏఐ ఇప్పుడు అసిస్టెంట్ కాదు, ఇది ఏజెంట్గా మారిపోయింది. అంటే మీ మేనేజర్ మీకు పని చెప్పే అవసరం లేదండి. ఏఐ తనకు తాను ఒక వర్క్ ఫ్లోని క్రియేట్ చేసుకొని తనకు తానే ఆ వర్క్ని కంప్లీట్ కూడా చేస్తుంది. మరి అన్ని ఏఐ చేసుకుంటే మధ్యలో మనమెందుకు? అసలు ఏజెంటిక్ ఏఐ వల్ల 2026లో మన జాబ్స్ ఉంటాయా, ఊడుతాయా? అసలు ఐటీ ఇండస్ట్రీ ఫ్యూచర్ ఏంటి? ఈ ప్రశ్నలన్నీ మీ మైండ్లో రన్ అవుతుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే నెక్స్ట్ 15 మినిట్స్లో మనం మాట్లాడుకోబోయే విషయాలు మీ జాబ్స్ని, మీ పోర్ట్ఫోలియోని కాపాడుకోవడానికి హెల్ప్ అవ్వచ్చు. హాయ్, నా పేరు అబులై సయ్యద్. యు ఆర్ వాచింగ్ బాస్వాలా. ఈరోజు మనం ఒక సీరియస్ ఇష్యూని అడ్రస్ చేయాలి. గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లో ఐటీ స్టాక్స్లో జరుగుతున్న డౌన్ఫాల్ని మీరు చూసే ఉంటారు. ఇన్ఫోసిస్, ఎల్టీఐ, మైంట్రీ, హెచ్సిఎల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీ షేర్స్ పడిపోవడానికి మెయిన్ కారణం యుఎస్ నుంచి వచ్చిన ఒక కొత్త అప్డేట్. ఆంథ్రోపిక్ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్అప్ క్లాడ్ అనే ఏఐ మోడల్లో ఒక మేజర్ అప్డేట్ని రిలీజ్ చేసింది. దీన్నే వాళ్ళు ఏజెంటిక్ ఏఐ లేదా క్లాడ్ కోవక్ అని పిలుస్తున్నారు. ఈ ఒక్క అప్డేట్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటీ సర్వీస్ కంపెనీస్ని, లీగల్ ఫర్మ్స్ని, డేటా అనలిటిక్స్ కంపెనీస్ని వణికిస్తోంది. అసలు ఇన్వెస్టర్స్ ఎందుకింత భయపడుతున్నారు అంటే ఈ కొత్త టెక్నాలజీ వల్ల హ్యూమన్ రిక్వైర్మెంట్ డ్రాస్టికల్లీ తగ్గిపోతుంది అని వాళ్ళు అంచనా వేస్తున్నారు. మరి అది నిజమేనా? అసలు ఈ ఏజెంటిక్ ఏఐ అంటే ఏంటో సింపుల్గా తెలుసుకుందాం. ఏజెంటిక్ ఏఐని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం సాధారణంగా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలి అంటే ఏం చేస్తాం? గూగుల్కి వెళ్తాం, లేదా మేక్ మై ట్రిప్ అనే యాప్ ఓపెన్ చేస్తాం, లేదా స్కై స్కానర్, ఇలా రకరకాల యాప్స్ ఓపెన్ చేస్తాం. డేట్ సెలెక్ట్ చేస్తాం, ప్రైసెస్ కంపేర్ చేస్తాం, కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి టికెట్స్ని బుక్ చేస్తాం. ఇక్కడ డెసిషన్ తీసుకుంది ఎవరు? మనమే కదా. పని చేసింది ఎవరు? అది కూడా మనమే. కానీ ఏజెంటిక్ ఏఐ వచ్చాక సీన్ మొత్తం మారిపోయిందండి. మీరు జస్ట్ మీ ఏఐ అసిస్టెంట్తో నాకు హైదరాబాద్ నుండి ఢిల్లీకి నెక్స్ట్ ఫ్రైడే చీపెస్ట్ ఫ్లైట్ బుక్స్ చేయి అని చెప్తే చాలు. ఆ ఏఐ ఏజెంట్ వెబ్సైట్కి వెళ్తుంది, ప్రైస్ కంపేర్ చేస్తుంది, మీ క్యాలెండర్ చెక్ చేసి మీ క్రెడిట్ కార్డ్తో పేమెంట్ చేయడమే కాకుండా మీ ఫ్లైట్ టికెట్స్ని మీ వాట్సాప్కి కూడా పంపిస్తోంది. అంటే ఇప్పటి వరకు ఏఐ అంటే జస్ట్ మనం అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే చాట్బాట్ మాత్రమే. కానీ ఏజెంటిక్ ఏఐ అంటే మన తరపున పనులు చేసే ఒక ఏజెంట్. ఇది ఎండ్ టు ఎండ్ టాస్క్ ఎగ్జిక్యూషన్ చేస్తుంది. ఇక్కడే అస్సలు సమస్య మొదలైంది. సో ఈ ఏజెంటిక్ ఏఐ వల్ల ఇండియన్ ఐటీ ఇండస్ట్రీకి వచ్చిన నష్టం ఏంటి అని మీరు నన్ను అడగొచ్చు. మన ఇండియన్ ఐటీ కంపెనీస్ అంటే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఇవన్నీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. వీళ్ళ బిజినెస్ మోడల్ చాలా వరకు టైం అండ్ మెటీరియల్ మీద నడుస్తుంది. అంటే ఒక ప్రాజెక్ట్ ఫినిష్ చేయడానికి ఎంతమంది ఇంజనీర్స్ పనిచేశారు, ఎన్ని గంటలు పనిచేశారు అనే దాని బేస్ మీద వీళ్లకు డబ్బులు అనేవి వస్తాయి. అంటే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమెరికన్ కంపెనీకి కస్టమర్ సపోర్ట్ ఇవ్వడానికి లేదా ఒక సాఫ్ట్వేర్ కోడ్ రాయడానికి 100 మంది ఇంజనీర్స్ కావాలి. వాళ్ళు ఒక 6 months పని చేస్తారు అనుకుందాం. సో దాని బేస్ మీద వాళ్ళకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ ఆంథ్రోపిక్ వల్ల క్లాడ్ కోవక్ టూల్ వచ్చాక అదే పనిని ఏఐ కేవలం కొన్ని నిమిషాల్లో చాలా తక్కువ ఖర్చుతో చేస్తుంది. అప్పుడు ఆ అమెరికన్ క్లయింట్కి 100 మంది ఇంజనీర్స్ అవసరం ఉండదు. కేవలం 5 మంది ఏఐని మేనేజ్ చేసే ఎక్స్పర్ట్స్ ఉంటే సరిపోతుంది. సో దీనివల్ల బేలబుల్ అవర్స్ తగ్గిపోతాయి, ఐటీ కంపెనీస్ రెవెన్యూ పడిపోతుంది. అందుకే ఇన్వెస్టర్స్ భయపడి షేర్స్ అమ్మేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ ఆంథ్రోపిక్ బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి చూద్దాం. ఇది 2021లో స్టార్ట్ అయిన కంపెనీ. దీని ఫౌండర్స్ డారియో అమోడాయ్ అండ్ ఆయన టీమ్. వీళ్ళు ఎవరో కాదు, చాట్ జీపీటీని తయారు చేసిన ఓపెన్ ఏఐలో పనిచేసిన వాళ్ళే. ఓపెన్ ఏఐలో సేఫ్టీ ఇష్యూస్ నచ్చక బయటికి వచ్చి ఆంథ్రోపిక్ ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు వీళ్ళు లాంచ్ చేసిన టూల్స్ కేవలం కోడింగ్ మాత్రమే కాదండి, లీగల్ సర్వీసెస్ ని, కంప్లైన్స్ వర్క్ ఫ్లోస్ ని, సేల్స్ ఆపరేషన్స్ ని, కస్టమర్ సపోర్ట్ ని కూడా ఆటోమేట్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద కంపెనీలో లీగల్ డాక్యుమెంట్స్ రివ్యూ చేయాలి అంటే డజన్స్ ఆఫ్ లాయర్స్ వారాల తరబడి పని చేస్తారు. కానీ ఆంథ్రోపిక్ టూల్ ఆ కాంట్రాక్ట్స్ ని, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్ ని కొన్ని సెకండ్స్లో స్కాన్ చేసి
ఎక్కడ తప్పుందో, ఎక్కడ ఏమేం చేంజెస్ చేయాలో చెప్పేస్తుంది. ద గార్డియన్ రిపోర్ట్ ప్రకారం ఇది టెంప్లెట్ జనరేట్ చేయడం నుంచి కాంప్లెక్స్ కాంప్లైన్స్ చెక్ చేయడం వరకు అన్ని చేస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న రిలీఫ్ ఏంటంటే లీగల్ డెసిషన్ తీసుకునే ముందు ఇంకా లైసెన్స్ అటార్నీ అప్రూవల్ కావాలి అని చెప్తున్నారు. కానీ 10 మంది చేసే పని ఇప్పుడు ఒక్కడు చేస్తే సరిపోతుంది కదా. సో దీనివల్ల బాగా దెబ్బతినే వర్గం ఎంట్రీ లెవెల్ ఇంజనీర్స్ లేదా ఫ్రెషర్స్. ఇన్ జనరల్గా ఐటీ కంపెనీస్లో ఫ్రెషర్స్ని హైర్ చేసుకుని వాళ్లకు బేసిక్ కోడింగ్, టెస్టింగ్, ఈ బగ్ ఫిక్సింగ్ లేదా మెయింటెనెన్స్ పనులు అప్పగిస్తారు. కానీ సిస్టమాటిక్స్ గ్రూప్ అనలిస్ట్ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు ఈ బేసిక్ పనులు అన్నీ ఏఐ చాలా ఎఫెక్టివ్గా చేస్తుంది. ఒకప్పుడు జూనియర్ డెవలపర్ రాసే కోడ్ని ఇప్పుడు క్లాడ్ కోవర్క్ సెకండ్స్లో రాసిస్తుంది. సో కంపెనీస్కి ఇప్పుడు డూయర్స్ అంటే పని చేసే వాళ్ళకంటే థింకర్స్ అంటే ఆలోచించే వాళ్ళ అవసరం ఎక్కువగా ఉంది. దీనివల్ల క్యాంపస్ ప్లేస్మెంట్స్ తగ్గిపోవచ్చు లేదా హైరింగ్ నంబర్స్ డ్రాస్టికల్లీ పడిపోవచ్చు. అండ్ ఆల్రెడీ ఇలాంటి రిజల్ట్స్ని మనం చూస్తున్నాం. గత 1 ఇయర్గా ఐటీ హైరింగ్ ఎంత స్లోగా ఉందో మనందరికీ తెలుసు. ఇది టెంపరీ స్లోడౌన్ కాదు, ఇది పర్మనెంట్ స్ట్రక్చరల్ చేంజ్. అయితే ఇప్పుడు మనం భయపడి ఐటీ స్టాక్స్ అన్ని అమ్మేయాలా? ఇండియన్ ఐటీ పని అయిపోయిందా? ఇక్కడ మనం షార్ట్ టర్మ్ మరియు లాంగ్ టర్మ్ వ్యూని క్లియర్గా డిఫరెన్షియేట్ చేసుకోవాలి. షార్ట్ టర్మ్లో అంటే వచ్చే 2 to 3 ఇయర్స్లో ఇండియన్ ఐటీ కంపెనీస్కి పెద్ద డోకా లేదు. ఎందుకంటే టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ కేవలం కోడ్ రాయడం మాత్రమే కాదు, వాళ్ళు పెద్ద పెద్ద ఐటీ సిస్టమ్స్ని మేనేజ్ చేస్తున్నారు. డేటా సావరిటీ రూల్స్ వల్ల చాలా డేటా ఇండియాలోనే ఉండాలి. క్రిటికల్ బ్యాంకింగ్ సిస్టమ్స్, ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్స్ని రన్ చేయడానికి ఇంకా హ్యూమన్స్ అవసరం. మన కంపెనీస్ సర్వీస్ ప్రొవైడర్స్ నుండి సొల్యూషన్ ప్రొవైడర్స్గా మారుతున్నాయి. సో ఓవర్నైట్గా విప్రోనో, ఇన్ఫోసిసో మూసుకుపోతాయని భయపడాల్సిన పని లేదండి. వాళ్ళు కూడా ఏఐని అడాప్ట్ చేసుకుంటున్నారు. క్లయింట్స్కి ఏఐ సొల్యూషన్స్ ఇంప్లిమెంట్ చేసి పెట్టేది కూడా మన ఇండియన్ కంపెనీసే కదా. కానీ లాంగ్ టర్మ్ విషయానికి వస్తే అంటే నెక్స్ట్ 5 to 10 ఇయర్స్ హారిజన్లో చూస్తే వాల్యూ అనేది సర్వీస్ నుండి ప్రోడక్ట్ వైపు మైగ్రేట్ అవుతుంది. ఒకప్పుడు కోడ్ రాసేవాడికి వాల్యూ ఉండేది, కానీ ఇప్పుడు ఆ కోడ్ రాసే ఏఐని తయారు చేసేవాడికి వాల్యూ ఉంటుంది. అందుకే చాలా మంది ఎక్స్పర్ట్స్ ఎప్పటి నుంచో చెప్తున్న మాట ఏంటంటే మీ పోర్ట్ఫోలియోలో కేవలం ఇండియన్ ఐటీ స్టాక్సే కాదు, అమెరికన్ టెక్ స్టాక్స్ కూడా ఉండాలి. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ ఇవన్నీ ఏఐ రెవల్యూషన్ని లీడ్ చేస్తున్నాయి. ఆంథ్రోపిక్ లాంటి కంపెనీస్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయలేం కాబట్టి ఆంథ్రోపిక్లో హెవీగా ఇన్వెస్ట్ చేసిన అమెజాన్ లాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం మన వెల్త్ని పెంచుకోవచ్చు. అండ్ వాల్యూ అనేది లో ఎండ్ టెక్ వర్క్ నుండి హై ఎండ్ ఏజెంటిక్ వైపు వెళ్తుంది. ఈ షిఫ్ట్ని మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఇప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు డెవలపర్ అయినా, క్యూఏ అయినా లేదా సపోర్ట్ రోల్లో ఉన్న అప్ స్కిల్లింగ్ అనేది ఇప్పుడు చాయిస్ కాదు, అది నెసెసిటీ. మీరు కేవలం నాకు జావా వచ్చు, పైథాన్ వచ్చు అంటే సరిపోదు. నేను ఏఐ టూల్ యూజ్ చేసి నా ప్రొడక్టివిటీని 10 times పెంచుకోగలను అని మీరు చెప్పగలగాలి. అండ్ ఏజెంటిక్ ఏఐని మనం శత్రువులా కాకుండా ఒక టూల్లా చూడాలి. ఎవరైతే ఈ టూల్ని మాస్టర్ చేస్తారో వాళ్లకు జాబ్స్ ఉంటాయి, ఇంకా ఎక్కువ శాలరీ కూడా ఉంటుంది. ఎవరైతే నేను పాత పద్ధతిలోనే ఉంటాను, పాత పద్ధతిలోనే పనిచేస్తానంటారో వాళ్ళు రిప్లేస్ అవ్వడం మాత్రం గ్యారంటీ. సో ఆంథ్రోపిక్ రిలీజ్ చేసిన ఈ అప్డేట్ ఒక వేకప్ కాల్. ఇది ఇండియన్ ఐటీ ఇండస్ట్రీకి అంతిమ యాత్ర కాదు, కానీ మార్పుకి నాంది అని చెప్పుకోవచ్చు. ఇన్వెస్టర్స్గా మనం డబ్బుని డైవర్సిఫై చేయాలి, ఎంప్లాయీస్గా మనం మన స్కిల్స్ని అప్గ్రేడ్ చేయాలి. హిస్టరీలో ఎప్పుడు టెక్నాలజీ వచ్చినా పాత జాబ్స్ పోయి కొత్త జాబ్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ వచ్చినప్పుడు కూడా ఇలాగే భయపడ్డాం, కానీ ఐటీ ఇండస్ట్రీ బూమ్ అయింది. ఇప్పుడు ఏఐ వచ్చింది, ఇది కూడా కొత్త అవకాశాలను తెస్తుంది. కానీ ఆ ఆపర్చునిటీస్ని మనం గ్రాబ్ చేయడానికి మనం రెడీగా ఉండాలి. సో ఫ్రెండ్స్, భయపడకండి, ప్రిపేర్ అవ్వండి. ఈ అనాలిసిస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఏఐ వల్ల మీ ఆఫీస్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా? కామెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ అబులై సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Boss Wala. Be the boss.